మాకు యూట్యూబ్ ద్వారా ఎంత డబ్బులు వస్తుంది? మాకు 2 ఛానల్స్ ఉన్నాయి కదా, వాటి ద్వారా ఎంత డబ్బులు వస్తుంది? అండ్ నాట్ ఓన్లీ ఫ్రమ్ యూట్యూబ్ యాడ్ రెవెన్యూ, ఇంకేదైనా ఇతర సోర్సెస్ ద్వారా మాకు డబ్బులు వస్తున్నాయా? అవి ఏవేవి సోర్సెస్, మా ఇన్కమ్ స్ట్రీమ్స్ ఏంటి అన్నది ఇవాళ వీడియోలో మాట్లాడాలనుకుంటున్నాను. దానికంటే ఇంపార్టెంట్ గా ఛానల్ రిలేటెడ్ గా మేము బిహేవ్ చేస్తున్న విధానం, నేను కానీ మా అన్నయ్య కానీ, చైల్డ్హుడ్ నాది కానివ్వండి, మా అన్నది కానివ్వండి, చిన్నప్పటి నుంచి మేము పెరిగిన విధానం, నాకు తెలిసి ఆ పాయింట్ లోన మా ఫ్రెండ్స్ ఎవరు అలా లేరు. మేము ఎలాంటివి ఫేస్ చేసాం చైల్డ్హుడ్ లో, మా మదర్ కానివ్వండి, అండ్ ఎంటైర్ మా ఫ్యామిలీ ఏ రకంగా ఉంది, అండ్ దాంట్లో నన్ను డీప్ గా ఇంపాక్ట్ చేసిన థింగ్స్ ఏంటి, అది నేను ఎందుకు మీకు ఛానల్లో రెగ్యులర్ గా కొన్నిటి రిలేటెడ్ గా ఎందుకు అంత స్ట్రాంగ్ గా మాట్లాడుతుంటాను అన్నదైతే ఇవాళ వీడియోలో మాట్లాడాలనుకుంటున్నాను. సో అది మాట్లాడాక మీకు అర్థమవుతుంది అసలు ఏ స్టేజ్ నుంచి మేము ఈ స్టేజ్ వరకు వచ్చామన్నది. ఛానల్ని ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి కొంత ఐడియా ఉంటుంది, బట్ కొన్ని విషయాలు రిలేటెడ్ గా మీకు అది అర్థమయ్యేలా చెప్తేనే మీకు ఒక క్లారిటీ వస్తుంది, మీకు కూడా మీ లైఫ్ లో అది యూజ్ అవుతుంది, అది తప్పకుండా మీకు యూజ్ అవుతుంది అనే ఒక ఒపీనియన్ తోనే నేను పర్సనల్ థింగ్స్ ని షేర్ చేస్తున్నాను. ఇంత టైం వరకు కూడా ఛానల్ పెట్టి ఆల్మోస్ట్ ఒక 6 years దాటేస్తుంది అనుకుంటా, 6 or some around. బట్ ఇంతవరకు కూడా నేను ఎప్పుడు వీటి రిలేటెడ్ గా ఇంత డీటెయిల్డ్ గా మాట్లాడలేదు. కానీ మీకు తెలిస్తే మీకు యూజ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను కాబట్టి మా పర్సనల్ లైఫ్స్ ని కూడా ఇవాళ వీడియోలో షేర్ చేయాలనుకుంటున్నాను. సో ఇన్కమ్స్ వీటి గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ మా ఫ్యామిలీ గురించి చెప్పాలి. ఫస్ట్ మా నాన్న గురించి మాట్లాడే ముందు మా అమ్మ గురించి మాట్లాడాలి. ఒక చిన్న విలేజ్, కొంచెం భూమి ఉంది, బాగానే అంటే బాగా సొసైటీలో బ్రతకగలిగేంత డబ్బులు ఉంది, మరి కోటీశ్వర్లు కాదు, బ్రతకగలిగేంత డబ్బులు ఉంది, మంచి పేరుంది, 9 అన్నదమ్ములు, ఐ మీన్ వాళ్ళ బ్రదర్స్ 9, తను ఒక్కరే అమ్మాయి అనమాట. అండ్ సంబంధాలు కూడా చూస్తూ ఉండడం, ఆ పాయింట్ ఆఫ్ టైంలో యూజువల్గా 20s లోనే చేసేస్తారు పెళ్లి, బట్ తనకి ఒకరిని తీసుకొస్తే ఆ ప్రాబ్లం ఉందని, వాళ్ళకి ఇదని అదని ఇదని 30s దాటేసింది ఏజ్. అంతవరకు కూడా మా అమ్మాయికి పెళ్లి చేయం, మంచి సంబంధం రావాలని వెతికి 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 తీసుకొచ్చారు మా నాన్నని. మా నాన్న చనిపోయే పాయింట్ ఆఫ్ టైంకి వస్తే నేను మా అన్నయ్య మా అమ్మ దగ్గర ఉన్నాం. మాకు కాల్ వచ్చింది మార్నింగ్, చాలా ఎర్లీ మార్నింగ్ వచ్చింది. ఇలా మీ హస్బెండ్ అంటే మా అమ్మతో మాట్లాడారు, ఇలా తనకి సడన్ గా హార్ట్ అటాక్ వచ్చింది అండ్ చాలా క్రిటికల్ గా ఉంది, మీరు వెంటనే బయలుదేరి రండి అని. కానీ మేము ఉన్నది పల్లెటూరులో, మాకు 7:45 8 o'clock అరౌండ్ బస్ వస్తుంది. అక్కడ కొంచెం ఉన్న టౌన్ లోకి వెళ్ళి టౌన్ లో నుంచి బస్ ఎక్కి మేము వెళ్ళేసరికి చాలా డిలే అయింది, ఒక 4-5 hours దగ్గరగా అయింది. అప్పటికే తనని అంటే మా ఫాదర్ ని ఆ పొజిషన్ పెట్టుంటారు కదా, పెట్టడం అండ్ నోటి దగ్గర ఏదో పెట్టుండడం, కిందంతా ఐస్ పెట్టుండడం, బియ్య పొట్టు, ఇదంతా చూస్తుండేసరికి నాకు ఫస్ట్ థింగ్ అది అలాంటి సినారియో అంటే అంత దగ్గరగా ఊహ తెలిసి తెలియని టైం అది మా లైఫ్ ని ఎలా ఇంపాక్ట్ చేసింది అంటే అక్కడి నుంచి నెక్స్ట్ ప్రతి దగ్గర కూడా ఆ తెలియని లోటు అనేది మాకు తెలుస్తూ వచ్చేది. కొంత టైం అయ్యాక ఓకే తను ఉన్నప్పుడు ఇలా ఉండేది కదా, ఇలా ఉండేవాళ్ళం కదా, లైఫ్ ఇలా ఉండేది కదా, ఫైనాన్షియల్ గా ఇలా ఉండేది కదా, సో మన కండిషన్ ఇలా ఉండేది కదా అనేది. ప్లస్ ఈ స్కూల్లో ఏదైనా ఈవెంట్స్ జరిగినప్పుడు మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు వస్తుంటారు. యూజువల్ లేదంటే ఫాదర్ అయినా వస్తుంటారు, మదర్ అయినా వస్తుంటారు. కానీ మా మదర్ది చదువుకుంది 10వ తరగతి వరకు, వాళ్ళ ఊర్లో స్కూల్ ఎంత వరకు ఉందో అంతవరకే చదివారు. తర్వాత ఎలాగో ఆ ఏజ్ లో ఉన్న వాళ్ళు మోస్ట్లీ చదివించడం లేకపోతే ఇట్లా అని, మా అమ్మ చదువుకుంటా అంటే చదివించే వాళ్ళేమో, మా అమ్మ కూడా వద్దనుకుని ఆపేసినట్టున్నారు. అక్కడితో ఎండ్ అయిపోయింది అది. సో తనకి బయటికి రావడం, మాట్లాడడం, ఇంగ్లీష్ లో మాట్లాడడం కానీ, ఏదైనా అడగడం కానీ, అసలు ఏముంటాయో తెలియడం కానీ తనకు అసలు ఏది తెలియదు. కాబట్టి దేనికి తను వచ్చేవాళ్ళు కాదు, దేనికి ఎవరు వచ్చేవాళ్ళు కాదు. మా నాన్న తీసుకొచ్చి వదులుతాడు, మా నాన్న తీసుకొస్తాడు, మా నాన్న అన్న లేకపోతే మా అమ్మ ఇట్లా ఇట్లా అంటున్నా ఏది కాదు. ఆ చిన్నప్పటి నుంచే మేము మా పనులు మా ఓన్ గా చేసుకోవడం మాకు అలవాటైపోయింది. ఏదైనా కావాలన్నా ఏదైనా చేయాలన్నా మా బాబాయ్ ఉండేవాళ్ళు, మా నాన్న ఏదైతే రోల్ ఉండేదో తను అది మా బాబాయ్ చాలా వరకు ప్లే చేశారు. తనే కాలేజెస్ లో జాయిన్ అవుతున్నప్పుడు కానీ వేరే వేరే దగ్గర కానీ తనే వచ్చేవాళ్ళు. కానీ ఎలా ఉంటున్నా మదర్ ఫాదర్, మా నాన్న మా అమ్మ, మా నాన్నతో వెళ్తాను, ఇట్లా ఈ ఎన్విరాన్మెంట్ కి మనకి ఒక వే అనేది డిస్టర్బ్ అయిపోయింది కంప్లీట్ గా. ఏదున్నా నేను మా అన్నయ్య డిస్కస్ చేసుకోవడం, ఏం చేయాలనుకున్నా వాడున్నాడు సపోర్ట్ గా, బట్ వాడికి చాలా సందర్భాల్లో మా అంకుల్ బాబాయ్ ఉన్నారు కానీ అది వేరు, ఆ కండిషన్ వేరు, డిఫరెంట్ ఈ సినారియోస్ వేరు. కానీ అది మా లైఫ్ లో మానసికంగా ఇంపాక్ట్ చేసింది కానీ ఫైనాన్షియల్ గా ఇంపాక్ట్ చేయలేదు. ఎందుకంటే మా నాన్నగారు చనిపోయిన తర్వాత తన రిలేటెడ్ గా, తన గవర్నమెంట్ జాబ్ కదా, అప్పటికే కొన్ని సంవత్సరాలు అయినట్టుంది, తను ఏదో కొంచెం పట్టించారు, జీపీఎఫ్ లని అవని ఇవని, ఈ డబ్బులని ఆ డబ్బులని వచ్చాయి. అదే పాయింట్ లో మా నాన్నగారు ఎవరికో షూరిటీ సైన్ పెట్టుండడం, ఆ బ్యాంక్ వాళ్ళు మా మదర్ దగ్గరకు వచ్చి ఇప్పుడు కానీ మీరు డబ్బులు కట్టకపోతే నా జాబ్ పోతుందమ్మా, నేను కూడా మీ ఆయనతో పాటు షూరిటీ సైన్ పెట్టాను. బ్యాంక్ వాళ్ళు మరి తెలిసిన వాళ్ళు మరి ఎవరో ఇంకొక ఆయన వచ్చి మా మదర్తో అలా అనడం, చివరికి ఆ డబ్బులు మేము కట్టడం, షూరిటీ సైన్ పెట్టారని. ఆ డబ్బులు అలా కొంత పోయింది, బట్ ఎంతో కొంత వచ్చింది. ఆ పాయింట్లో ఆ డబ్బులు మాకు సరిపడేది, ఇంటి ఖర్చులకి సరిపోను అట్లా ఉండేది. కొంత టైం పట్టింది మా మదర్కి ఆ జాబ్ రావడానికి. కానీ మా మదర్ 10వ తరగతి వరకే చదువుకోవడం కారణంగా తనకి మొదట అటెండర్ జాబ్ ఇచ్చారు. అటెండర్ జాబ్ ఐ థింక్ 2,000 కంటే తక్కువ శాలరీ అనుకుంటాను. అప్పట్లో మంచిదే ఆ 2,000 అంటే, రెంట్ ఒక 600 700 ఉండేదేమో, మిగతాది మా ఖర్చులకి సరిపోయేది. చిన్న స్కూల్లోనే జాయిన్ అయ్యాము. అంతా ఫైనాన్షియల్ గా మాకు ఆ పాయింట్కి ఇబ్బంది ఏమి అనిపించలేదు. కానీ తర్వాత వేరే
పిల్లలు చేయగలిగేటివి మేము ఫైనాన్షియల్గా చేయలేకపోవడం, వాళ్ళు వేసుకుంటున్నవి, వాళ్ళు తీసుకుంటున్నవి, వాళ్ళు కొనుక్కోగలుగుతున్నవి, ఇంకొంచెం ఫైనాన్షియల్గా బెటర్గా ఉండే వాళ్ళతో మనకి చిన్న చిన్న కాన్ఫ్లిక్ట్స్ వస్తూ చిన్నప్పటి నుంచే ఇది మనం మార్చాలంటే, ఈ ఎన్విరాన్మెంట్ని మార్చాలంటే మనం ఇంకేం చేయొచ్చు. మా మదర్ వెంటనే తను చదువుకున్న దానికి, తనకున్న నాలెడ్జ్కి ఇంకేం చేయలేరు. మేమేం చేయొచ్చు, నేను కానీ మా అన్నయ్య కానీ ఏం చేయొచ్చు. ఆ పాయింట్ నుంచే మేము ఉన్న కండిషన్ ఏదో రకంగా మార్చాలి. అది ఏ రకంగా మార్చాలో అర్థమైంది కాదు. ఆ తర్వాత టైమ్స్ లో ఎక్కడ ఏ ఆపర్చునిటీ ఉంటున్నా మనీని ఎలా సంపాదించాలి, ఎలా మనం మనీని ఇంకొంచెం ఉన్న పొజిషన్ ని మనం సడన్ గా కోటీశ్వర్లు అయిపోవాల్సిన లేదు, ఒక స్టెప్ ఎలా పెంచాలనే ఒక ప్రయత్నంలోనే మా చిన్నప్పటి నుంచి ప్రతిదీ మాకు ఆ వేలోనే కనిపించింది. మాతో పాటు నార్మల్ గా పెరిగిపోతున్న వాళ్ళకి అన్ని వాళ్ళ కళ్ళ ముందు ఉండేసరికి మేబీ వాళ్ళకి ఆ స్కోప్, ఆ పని చేయాలి, ఏదో ఒకటి చేయాలనే ఒక ఇది తక్కువ ఉండొచ్చు. బట్ మా కండిషన్స్ రిలేటెడ్గా ఇంప్రూవ్ అవ్వాలంటే, మా మదర్ది ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఉన్న శాలరీ కానీ ఫైనాన్షియల్ కండిషన్స్ కానీ ఇంప్రూవ్ చేయాలంటే మేము కూడా ఏదో ఒకటి చేయాలన్నదే ఆ టైంలో ఉంది. బట్ ఇక్కడ ఇంపార్టెంట్గా చెప్పాలనేది, మా ఫాదర్ చనిపోయారు, మా ఫైనాన్షియల్ కండిషన్ డిస్టర్బ్ అవ్వలేదు, బికాస్ మా ఫాదర్కి గవర్నమెంట్ జాబ్ ఉంది. అది ముందో వెనకో మా మదర్కి వచ్చింది. అండ్ ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడ మీకు నా మెంటాలిటీ అర్థమవుతుంది, అంటే మేము ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాం అర్థమవుతుంది. మా ఫాదర్ చనిపోయారు, మేము ఫైనాన్షియల్గా ఇంపాక్ట్ అవ్వలేదు, బికాస్ మా ఫాదర్ది గవర్నమెంట్ జాబ్. మరి ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళు చనిపోతే ఇస్తున్నారో లేదు నాకు తెలియదు, అప్పుడు ఇచ్చేవాళ్ళు. అండ్ మా నాన్న పెన్షన్, మా మదర్ జాబ్ కొంచెంగా యాడ్ అయ్యి అది బెటర్గానే ఉండేది, బాగానే ఉండేది. కానీ అదే పాయింట్లో నేను చిన్నప్పుడు మా నాన్నని చూసిన పొజిషన్లో మా క్లాస్మేట్ ఒక అమ్మాయి, అదే నన్ను డీప్గా ఇంపాక్ట్ చేసింది. తను వాళ్ళ ఫాదర్ ఉన్నంత వరకు ఏంటంటే ఒక లిటిల్ ప్రిన్సెస్ లా ఉండేదన్నమాట. ఉంటుంటారు కదా మనం క్లాస్లో ఒకరిని చూడగానే అమ్మో వీళ్ళతో మనం మాట్లాడరేమో, రేపు మనకి సమాధానం కూడా ఇవ్వరేమో అనుకుంటుంటామా. అలాంటి మెయింటెనెన్స్ అంటే అలా ఉండేదన్నమాట వాళ్ళ ఎన్విరాన్మెంట్. సడన్ గా వాళ్ళ ఫాదర్ జరిగేసరికి మొత్తం ఫ్యామిలీ కండిషన్ మారిపోయింది. పెద్ద ఇల్లు వాళ్ళది, అది మరి దేనికి అమ్మేశారో తెలియదు, ఏమైనా అప్పులు ఉన్నాయో మరి ఏదైనా రీజన్స్ ఉన్నాయో తెలియదు, అది అమ్మేశారు. అది అమ్మేసి వేరే దగ్గరికి రెంట్కి వెళ్ళారు. అండ్ మొత్తం కండిషన్ కూడా నా కళ్ళ ముందే మారిపోయింది. అది నన్ను ఎంత డీప్గా ఇంపాక్ట్ చేసింది అంటే, ఒక సంపాదిస్తున్న వ్యక్తి ఏదైనా జరిగినప్పుడు మొత్తం ఫ్యామిలీ, అంటే అప్పటి వరకు వాళ్ళ పిల్లలు వెళ్తున్న స్కూల్ మారిపోతాయి, వాళ్ళు వేసుకుంటున్న డ్రెస్లు, వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళు అనుభవిస్తున్న థింగ్స్ అన్ని మారిపోతాయి. ఎందుకంటే తన ఇన్కమ్ ఆగిపోయి ఉంటుంది కాబట్టి. అదైపోయింది. దాని తర్వాత నేను 10th అయిపోయింది. ఇంటర్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో జరిగినప్పుడైతే లిటరలీ చదువుకుంటున్న పని మానేసి, చదువుకోవడం మానేసి పనికి వెళ్ళడం మొదలుపెట్టాడు. వాళ్ళ ఫ్యామిలీ అంటే చాలా బాగా, అంటే అమ్మో ఇలా అంటే మనం కూడా బాగా చదివి ఈ ఫ్యామిలీ లాగా వెళ్ళాలి, ఇట్లా ఉండాలి, మనం కూడా ఇట్లా ఉండాలి అనే ఒక ఎగ్జాంపుల్ నుంచి ఇప్పుడు ఏంటి వాళ్ళ పరిస్థితి అనే స్టేజ్కి వెళ్ళారనమాట. ఇది అంతే నా మైండ్లో అక్కడ వరకే ఉంది. దాని తర్వాత చదువుకొని నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసి ఆ పాయింట్ ఆఫ్ టైంలో నాకు అప్పుడు ఫస్ట్ కనిపించింది ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అని. నేను నమ్మలేదు. టర్మ్ ఇన్సూరెన్స్ అంటారు, డబ్బులు ఇస్తారా, అట్లా అనేస్తారులే, డబ్బులు కట్టించుకొని వాళ్ళు కోట్లు సంపాదిస్తారు కానీ మనకెందుకు ఇస్తారని. కానీ దాని తర్వాత ఈ టర్మ్ ఇన్సూరెన్స్ పై వచ్చే డబ్బులకి గవర్నమెంట్ 0 ట్యాక్స్ తీసుకోదనేసరికి, ప్రతి దాని మీద ట్యాక్స్ వేసే గవర్నమెంట్ ఈ టర్మ్ ఇన్సూరెన్స్ డబ్బుల మీద ఎందుకు ట్యాక్స్ వేయట్లేదు అంటే, గవర్నమెంట్ ఇదేదో సీరియస్ గా తీసుకుంది, ఈ డబ్బులు ఖచ్చితంగా ఫ్యామిలీకి వెళ్ళాలనుకుంటుంది. ఈ గవర్నమెంట్ అని కాదు, ఏ గవర్నమెంట్ అని ఎందుకు ట్యాక్స్ వేయలేదు. దాని తర్వాత IRDA రూల్లో సెక్షన్ 45 చూశాక, అంటే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్న వ్యక్తి ఏం చెప్పి తీసుకోనున్నా, నిజం చెప్పిన అబద్ధం చెప్పినా 3 సంవత్సరాలు తను కడితే 3 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా టర్మ్ ఇన్సూరెన్స్ ఆ వ్యక్తికి వెళ్లాల్సిందే. అది నాకు తెలిసి తర్వాత ఇంకొంచెం రీసెర్చ్ చేస్తే చాలా టర్మ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్ని కూడా, ప్రైవేట్ టర్మ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్ని కూడా 99+ దగ్గరగా సెటిల్మెంట్ ఉంది. క్లెయిమ్స్ తీసుకున్న వాళ్ళకి డబ్బులు ఇచ్చారు. ఇదన్నీ చూసినప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే, 500-1000 రూపాయలు ఏజ్ని బట్టి ఎంతో కొంత అమౌంట్ కట్టిన వ్యక్తికి సంపాదిస్తున్న టైంలో ఆ చిన్నది కానీ తీసుకొని ఉంటే, అతనికి ఏదైనా జరిగినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ నెక్స్ట్ 25 సంవత్సరాలకి, నెక్స్ట్ 25 years ఇవాళ ఎలా బతుకుతున్నారో అలా బ్రతకడానికి కావాల్సిన డబ్బులు, అది 1 కోటి, 2 కోట్ల, 10 కోట్ల, 20 కోట్ల, ఇంకంతకు మించిన అమౌంట్ అయినా సరే ఈ టర్మ్ ఇన్సూరెన్స్ ద్వారా మన ఫ్యామిలీకి అందించగలుగుంటే, ఏ ఫ్యామిలీలోనైనా సంపాదిస్తున్న వ్యక్తి అందించగలుగుంటే, నేను చిన్నప్పుడు చూసిన ఏ కండిషన్ కూడా అలా ఉండేది కాదు. సంపాదిస్తున్నప్పుడు మనకి ఎలాంటి ప్లాన్స్ ఉంటాయంటే, నెక్స్ట్ 5 years కి లాగా, 10 years కి లాగా, 20 years కి లాగా నా ఫ్యామిలీకి ఇది చేయాలి, అది చేయాలి అని మనం ఒక డ్రీమ్స్ పెట్టుకుని ఉంటాం. ఎందుకంటే మనకి ఏమవుతుందిలే, మనం నెగిటివ్గా ఆలోచించుకోవడానికి బ్రెయిన్ అలో చేయదు. మీరు ఎవరైనా ఇంట్లో కూడా చెప్పండి, హే ఆగు, అట్లాంటివి మాట్లాడుకో, ఆ శకునాలన్నీ మాట్లాడుకో, ఏంటి ఆ మాటలన్నీ, ఇలానే అనుకుంటాం. బ్రెయిన్ నెగిటివ్ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండదు. కానీ మా నాన్నకు అలా జరుగుతుంది, తనని నేను ఆ కండిషన్లో చూస్తానని గంట ముందు నన్ను ఎవరైనా అడుగున్నా నేను కూడా అలానే అనేవాడిని.
మా క్లాస్ అమ్మాయి వాళ్ళ ఫాదర్, మా క్లాస్ ఆ అబ్బాయి ఇంటర్లో చదువుతున్నప్పుడు ఆ అబ్బాయి వాళ్ళ ఫాదర్, ఎవ్వరు కూడా ఆ సిచ్యువేషన్ ముందు ఒక్క గంట వరకు అలా అంటే కొడతారు, తిడతారు కూడా. మనం ఎన్ని ప్లాన్స్ వేసినా దేవుడు మొత్తం ఆడిస్తున్న ఆ మొత్తం ప్లేలో మనం ఒక భాగం కాబట్టి సంపాదిస్తున్న ప్రతి పర్సన్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిందే. అది లేకపోతే ఆ ఫ్యామిలీ ఎలాంటివి ఫేస్ చేస్తుందో నా ఫ్యామిలీ ఫేస్ చేయలేదు. ఎందుకంటే మా నాన్న గవర్నమెంట్ జాబ్ ఉన్నింది, అది వచ్చింది. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ ఇస్తున్నారో లేదో నాకు ప్రాపర్ ఐడియా లేదు. అండ్ ప్రైవేట్ జాబ్స్ ఉంటే ఇంకా మనం చెప్పాల్సిన నీడ్ లేదు. ఆ ఎంటైర్ ఫైనాన్షియల్ కండిషన్ ఆగిపోయినప్పుడు ఆ ఫైనాన్షియల్ గా ఆ ఫ్యామిలీ బ్రతకడానికి ఆధారం లేనప్పుడు ఎంటైర్ ఫ్యామిలీ రోడ్డు మీదకి వస్తుంది. ఆ పిల్లలు వెళ్తున్న స్కూల్ మారిపోతాయి, వాళ్ళు తింటున్న తిండి, వాళ్ళు ఉంటున్న ఇల్లు కానివ్వండి, బట్టలు కానివ్వండి, ఆ ఎంటైర్ ఫైనాన్షియల్ కండిషన్ అంతా తలకిందులు అయిపోతుంది. కాబట్టి చాలా వీడియోస్ లో నేను రిపీటెడ్ గా ఖచ్చితంగా మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. మీరు మీ ఫ్యామిలీకి చేస్తున్న గొప్ప ఫేవర్ ఇది. మీరు ఇల్లులు కట్టివ్వడం, స్థలాలు కొనివ్వడం, గోల్డ్ కొనివ్వడం, వాళ్ళ కోసం ఏవేవో చేయడం కాదు మీరు చేస్తున్నది. ఖచ్చితంగా ప్రతి ఒక్క ఫ్యామిలీకి టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాలి. నేను హెచ్డిఎఫ్సి లైఫ్లో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను. నాకు వస్తున్న ఇన్కమ్స్, ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్తాను ఇన్కమ్స్ అని, అవన్నీ ఆగిపోయిన రోజు, రేపు నాకు పెళ్ళై నాకు ఫ్యామిలీ ఉండి నాకు పిల్లలు ఇవంతా వచ్చిన రోజు, వాళ్ళకి నేనంటూ లేకుండా ఉంటే, నాకు ఏదైనా జరిగితే వాళ్ళు రోడ్డు పైకి ఎటువంటి పరిస్థితుల్లో రాకూడదు. నేను చూశాను కాబట్టే నేను ఇంత ఏజ్లో కూడా ఇంకా పెళ్లి కాకపోయినా సరే ఎందుకు తీసేసుకున్నానంటే, రేపు పెళ్ళి అవ్వడానికి నాకు కొంత ఏజ్ పట్టినప్పుడు అది పెరిగిపోతుంది. ఎందుకంటే ఏజ్ని బట్టి పెరుగుతుంది. నా బర్త్డే నెక్స్ట్ వచ్చిందా పెరుగుతుంది. అలా నాకు ఒక్కొక్క సంవత్సరం అయిపోతే డబ్బులు పెరిగిపోతుంది. ముందుగానే నేను తీసేసుకుంటే, తక్కువ ఏజ్ ఉన్నప్పుడే నేను తీసేసుకుంటే, నాకు ఏదైనా అయితే ప్రెసెంట్ ఉన్న నా ఫ్యామిలీకి వస్తుంది, ఫ్యూచర్లో నాకు ఏదైనా జరిగినా నా వైఫ్, నా చిల్డ్రన్కి వస్తుంది. వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఫైనాన్షియల్గా రోడ్డు మీద పడరు. ఎందుకంటే ప్రతి టర్మ్ ఇన్సూరెన్స్ కూడా సంవత్సరానికి మనకి ఎంత డబ్బులు అయితే వస్తుందో దానికి మల్టిప్లైడ్ బై 25 చేసి అంత మేరకు మనం తీసుకునేలా మనల్ని యాక్సెప్ట్ చేస్తారనమాట. అంటే అంత టర్మ్ ఇన్సూరెన్స్ మనకి ఇస్తారనమాట. మీరు అంతకు మించి మళ్ళీ తీసుకోలేరు. లెట్స్ సే మీకు సంవత్సరానికి 10 లక్షలు వస్తుంది, మల్టిప్లైడ్ బై 25 అంటే ఎంత? 2,50,00,000 అంతే మీకు టర్మ్ ఇన్సూరెన్స్ వస్తుంది. అంతకు మించి నాకు 3 crores కావాలి, 10 crores కావాలి, నేను డబ్బులు కడతానన్నా వాళ్ళు ఇవ్వరు. అంటే నేను అర్థం చేసుకోండి, టర్మ్ ఇన్సూరెన్స్ అనేది మీరు హెల్మెట్ వెళ్ళాలి, రోడ్ పైకి వెళ్ళేటప్పుడు హెల్మెట్ వేసుకు వెళ్ళాలి, ఎందుకంటే ప్రమాదం జరగచ్చు అనేది ఎలాగో, టర్మ్ ఇన్సూరెన్స్ అనేది మన జీవితం అనేది చిటిక వేస్తే పోయేది, దీపం లాంటిది, గాలిస్తే ఆరిపోయే లాంటిది. అలాంటి మన లైఫ్ మీద, మన ఇన్కమ్ మీద, మన ఫ్యామిలీ అంతా బ్రతుకుతున్నప్పుడు మనకి ఏదైనా అయితే మన ఫ్యామిలీ పరిస్థితి ఏంటని ఆలోచించి తీసుకునే ఒక ప్రొటెక్షన్ అది. మనకి ప్రొటెక్షన్ కాదు, మనకి ఏదైనా జరిగితే మన ఫ్యామిలీ రోడ్డు పైన ఫైనాన్షియల్ పడకుండా ఉండేదానికి ఉంటున్న ప్రొటెక్షన్ అది. కాబట్టి ఈ రోజు మీరు కడుతున్న 500, 1000 రూపాయలు, 2000 వయసును బట్టి ఇది పెరుగుతుంది. కాబట్టి ఆ డబ్బులు రేపు మీ ఫ్యామిలీకి వెళ్తున్న 1 కోటి, 2 కోట్లు, 10, 20 కోట్ల వరకు కూడా టర్మ్ ఇన్సూరెన్స్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీ ఫ్యామిలీకి ఒకటి మంచి టర్మ్ ఇన్సూరెన్స్ ని ఈ 2025 బిగినింగ్ లో తీసుకోమని చెప్పడానికే ఈ వీడియో ఒక ముఖ్య ఉద్దేశం. నేనేం తీసుకున్నాను? హెచ్డిఎఫ్సి లైఫ్ తీసుకున్నాను. అదే తీసుకోవాలా? కాదు. అది కాకుండా నేను మ్యాక్స్ లైఫ్ అయినా తీసుకునేవాడిని, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ అయినా తీసుకునేవాడిని. ఇక్కడ మీకు పెడుతున్నాను చూడండి కంపెనీలన్నీ, ఇవన్నీ కూడా మంచివే. ఏం తీసుకున్నా ఒకటే, వాళ్ళు మనల్ని మోసం చేసి మేము మీకు డబ్బులు ఇవ్వం అనే ఒక మాట లేదు. అండ్ నేను తీసుకుంది పాలసీ బజార్లో. ఎందుకంటే నాకంటూ ఒక ఏజెంట్ ని పెట్టుంటారు. రేపు నాకు ఏదైనా అయితే ఆ ఏజెంట్ నెంబర్ నేను మా వాళ్ళకి ఇచ్చుంటాను. కాబట్టి ఆ ఏజెంట్ కి కాల్ చేసి ఈ డాక్యుమెంట్స్ తనవి, తనకి ఇలా జరిగిందని చెప్పి ఆ ఏజెంట్కి ఇన్ఫార్మ్ చేస్తే తనే మా వాళ్ళ బదులుగా ఆ పాలసీ కంపెనీకి క్లెయిమ్ని పంపించి క్లెయిమ్ డబ్బులు మా ఇంట్లో వాళ్ళకి ఇప్పించేందుకు కూడా నాకు ఒక ఏజెంట్, ఫ్యూచర్లో నేను ఒక ఊర్లో ఉండి అక్కడ తీసుకున్నాను అనుకోండి, ఎవరి దగ్గరైనా మేబీ వాళ్ళు మారిపోతే, వాళ్ళు వేరే కంపెనీకి వెళ్తే, నేనే వేరే ఊర్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళతో నాకు కాంటాక్ట్ లేకపోతే, కాబట్టి నేను ఆన్లైన్లో తీసుకున్నాను. కాబట్టి నాకుంటున్న ఏజెంట్ వాళ్ళు ఎవరిని మార్చినా నాకంటూ ఒకరిని ఉంచుతారు. కాబట్టి నా ఫ్యామిలీకి ఆ నెంబర్ ఉంచి పెడితే చాలు. ఆ నెంబర్తో వాళ్ళు నాకు ఏం జరిగినా వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ ద్వారా వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు. మళ్ళీ చెప్తున్నాను కదా, మీరు 30,000 సంపాదిస్తున్నా, 40,000 సంపాదిస్తున్నా, 50,000 సంపాదిస్తున్నా, 2 లక్షలు సంపాదిస్తున్నా, 10 లక్షలు సంపాదిస్తున్నా, మీరు ఎంత సంపాదిస్తున్నా మనకి ఏదైనా జరిగినప్పుడు ఆ డబ్బులు ఆగిపోతాయి, ఆ డబ్బులు రావు. మనం ఈ డబ్బులతోనే ఫ్యూచర్ అంతా వేసేసి ఉంటాం. మన పిల్లలు ఇలా చదివించాలి, అది చేసేయాలి, ఇది చేసేయాలి, అది ఇది అని. కానీ అది వర్కౌట్ అవ్వదు. మీరు ఎంత సేవ్ చేసినా ఆ డబ్బులు పెద్దది అవ్వదు. కేవలం టర్మ్ ఇన్సూరెన్స్ మాత్రమే ఇండియా మొత్తం మీద తక్కువ మొత్తంలో డబ్బులు కట్టి మనకి ఏదైనా జరిగితే మన ఫ్యామిలీకి కోట్లలో డబ్బులు ఇచ్చేది. ఇది తప్పితే ఇంకొకటి లేదు. ఏ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ నైనా అడగండి, ప్రపంచంలో ఉన్న ఎవరినైనా అడగండి, టర్మ్ ఇన్సూరెన్స్ నేను తీసుకోవాలా వద్దా, ఇది మంచిదా కాదని ఒక్కరైనా ఇది మంచిది కాదు, ఇది ఒక వేస్ట్ అని చెప్పించండి నాతో. అలాంటి ఒక దాని గురించి నేను ఇన్నిసార్లు చెప్పడానికి, చిన్నప్పటి నుంచి నా మీద ఎలాంటి ఇంపాక్ట్ పడిందో మీకు తెలియాలన్నదే స్టార్టింగ్ నుంచి ఇది చెప్పడానికి ముఖ్యమైన ఉద్దేశం. సో ఈ 2025లో మీరు ఇంకా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోకపోతుంటే ఇవ్వాలే ఒక మంచి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో లింక్ ఉంటుంది, అది క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ని ఫిల్ చేస్తే మీకు సరిపడే బెస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ అన్ని వస్తాయి. అందులో ఈ హెచ్డిఎఫ్సి లైఫ్ కానీ, ఐసిఐసిఐ వాళ్ళకి సంబంధించింది కానీ, టాటా వాళ్ళకి సంబంధించింది కానీ, మ్యాక్స్ లైఫ్ కానీ 99%
90% పైగా క్లెయిమ్ సెటిల్మెంట్లు ఉంటూ అవి మంచి కంపెనీలే కాబట్టి అందులో మీరు ఎక్కడ తీసుకున్నా, నేను తీసుకుంది HDFC లైఫ్, బట్ మీరు ఎక్కడ తీసుకున్నా మీకు అది మంచిదే. మీ ఫ్యామిలీ కంటూ ఒక టర్మ్ ఇన్సూరెన్స్ ఇప్పటికీ లేకపోతే ఇవాళే తీసుకోండి. పోనీ ఇప్పుడు ఇమ్మీడియట్ గా మీ దగ్గర డబ్బులు లేవనుకోండి, ఈ మధ్యలో ఏదైనా ఖర్చులు అయిపోయినా సరే ముందైతే మీ ఫ్యామిలీకి మీకు వస్తున్న శాలరీ, ఇయర్లీ శాలరీ మల్టిప్లైడ్ బై 25 చేస్తే ఎంత టర్మ్ పాలసీ మీరు తీసుకోగలరో అది ఎంతో చూసి ఏ కంపెనీలో మీరు తీసుకుందాం అనుకుంటున్నారో ఆ డబ్బులు ఎంతో ఇవాళ చెక్ చేయండి, ఇప్పుడు చెక్ చేయండి. అది కావాలంటే మీరు నెక్స్ట్ బర్త్డే వచ్చే ముందే తీసుకోండి. బర్త్డే మీరు ఒక్క డే తర్వాత తీసుకున్న అది కొంచెం పెరుగుతుంది. అండ్ ఒక్కసారి మీరు ఏదైతే డబ్బులు కడతారో, లెట్స్ సే మీరు 30 సంవత్సరాలు ఉన్నప్పుడు 2000 కట్టి తీసుకుంటున్నారు అనుకోండి, ఒక 2 కోట్ల టర్మ్ ఇన్సూరెన్స్. మీకు 40 వచ్చినా, 50 వచ్చినా, 60 వచ్చినా, 70 సంవత్సరాలు వచ్చినా మీరు 2000 కడతారు. విత్ టైం ఈ టర్మ్ ఇన్సూరెన్స్ మీరు కట్టే డబ్బులు మారదు. కాబట్టి ఒక బర్త్డే ముందే తీసేసుకుంటే మీ జీవితాంతం మీరు ఎన్ని సంవత్సరాలు తీసుకుంటే అన్ని సంవత్సరాలు కట్టే డబ్బులు అలానే ఉంటుంది. డిలే చేయొద్దు. ఇవాళే మీ ఫ్యామిలీకి ఆర్థిక రక్షణ ఇస్తారని ఆశిస్తూ నా మొత్తం పాస్ట్ అంతా ఇలా చెప్పడానికి కూడా మీరు మీ ఫ్యామిలీకి ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. నేను చూసిన ఫ్యామిలీస్ లా ఇంకెవ్వరి ఫ్యామిలీస్ కాకూడదంటే అట్లీస్ట్ నా మాటలు మంచిది అని వింటున్న ఎవరైనా సరే అది వాళ్ళ ఫ్యామిలీకి అందించాలని కోరుకుంటూ మీరు తీసుకుంటారని అయితే ఆశిస్తున్నాను. మీకు ఎటువంటి క్వశ్చన్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అవును, ఉద్యోగం లేని వాళ్ళకి, బిజినెస్ చేసే వాళ్ళకి, స్టూడెంట్స్ కి టర్మ్ ఇన్సూరెన్స్ ఇవ్వట్లేదు, ఉద్యోగం చేసే వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు. ఒకవేళ మీరు ఉద్యోగం చేస్తుంటే మీకు ఇస్తున్న ఈ అవకాశం, ప్రభుత్వాలు కానివ్వండి, ఈ టర్మ్ ఇన్సూరెన్స్ కంపెనీలు కానివ్వండి ఇస్తున్న అవకాశాన్ని అయితే ఖచ్చితంగా వాడుకోండి. అండ్ రైతులకు కానీ, స్టూడెంట్స్ కానీ, జాబ్ లేని వాళ్ళకి కానీ ఎవరికైనా టర్మ్ ఇన్సూరెన్స్ రాదు, మోస్ట్లీ వాళ్ళకి ఇవ్వరు అన్లెస్ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ని పెడితే తప్పించి. మీకు ఈ వీడియోని చూడండి. ఈ వీడియోలో నేను ఈ టర్మ్ ఇన్సూరెన్స్ రాని వ్యక్తులకు ఎలా మీరు మీ ఫ్యామిలీకి ప్రొటెక్షన్ ఇవ్వాలి, ఎలా మీ ఫ్యామిలీని ఆర్థికంగా మీ తర్వాత కాపాడుకోవాలన్నది కూడా ఈ వీడియోలో చెప్పాను. అది కూడా డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. టర్మ్ ఇన్సూరెన్స్ రాని వాళ్ళు మాత్రమే, వస్తే మాత్రం ఖచ్చితంగా మీ ఫ్యామిలీకి ఒక మంచి టర్మ్ ఇన్సూరెన్స్ ఇవ్వాలి. 2025 బిగినింగ్ లోనే తీసుకోండి. ఈ రోజు మీరు తీసుకోవట్లేదంటే ఖచ్చితంగా రేపు తీసుకోరు, నెక్స్ట్ నెల కూడా తీసుకోరు. నిర్లక్ష్యం చేయొద్దు. మళ్ళీ చెప్తున్నాను కదా, తెలిసి వాళ్ళ ఫ్యామిలీకి ఎవరైనా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవట్లేదంటే అది వాళ్ళ ఫ్యామిలీకి చేస్తున్న పెద్ద అన్యాయం లాంటిది. జీవితం ఎవరికి రాసి పెట్టి ఇవ్వదు, ఇన్ని సంవత్సరాలు నువ్వు బతుకుతావు, ఇన్ని సంవత్సరాలు నువ్వు ఖచ్చితంగా ఉంటావని. కాబట్టి మనకు ఆ జ్ఞానం మనకు అర్థమైన తర్వాత కూడా మనం మన ఫ్యామిలీకి అది ఇవ్వలేకపోతున్నాం, ఆ ప్రొటెక్షన్ ఇవ్వలేకపోతున్నాం అంటే మాత్రం అది మన చేత్తోనే మన ఫ్యామిలీకి అన్యాయం చేయడం లాంటిది. కాబట్టి ఖచ్చితంగా మీరు మీ ఫ్యామిలీ కోసం ఒక మంచి టర్మ్ ఇన్సూరెన్స్ ఇవాళ తీసుకోండి. ఇప్పుడు మాకు ఎక్కడెక్కడి నుంచి ఇన్కమ్ వస్తుందనే దాని గురించి మాట్లాడతాను. ఇది చెప్పడానికి ప్రధానమైన కారణం, ఈ మధ్య కాలంలో నేను కొంత లెంత్ వీడియోస్ పెడుతూ ఉండడం. మీరు అంతంత లెంత్ వీడియోస్ యూట్యూబ్ యాడ్ రెవెన్యూ కోసం చేస్తున్నారు, పెడుతున్నారు అంటున్నారు. సో కాబట్టి మీకు మా మెయిన్ ఇన్కమ్ ఏంటి అసలు, అండ్ యూట్యూబ్ లో నాకు ఎంత వ్యూస్ కి ఎంత వస్తుంటాయి, దానికి అసలు ఎంత డబ్బులు వస్తుందో మీకు అర్థమైతే లెంత్ ఎక్కువ ఉందని నెగ్లెక్ట్ చేయకుండా చూస్తారనేది ఈ ఇన్కమ్స్ ని చూపించాలన్న దానికి కూడా ముఖ్య ఉద్దేశం. సో ఇది మనం సెకండ్ ఛానల్లో ఉన్నాం. సెకండ్ ఛానల్లో చాలా రెగ్యులర్ గా మనం కంటెంట్ అయితే ఈ మధ్య పెట్టట్లేదు. సో ఈ 30,000, 40,000, 50,000, 60,000 వ్యూస్ వచ్చిన వీడియోస్ కూడా బోల్డ్ ఉన్నాయి. బట్ మనది వ్యూస్ బేస్డ్ గా ఇది చేస్తే మంచి వ్యూస్ వస్తాయని అనుకుంటే ఈ టైప్ ఆఫ్ కంటెంట్ అసలు ఛానల్లో వచ్చేదే కాదు. ఎప్పుడో ఒక హాట్ టాపిక్ తో ఉండేవాళ్ళం. కానీ ఒక కోర్స్ అనుకున్నాక, ఒక పర్టికులర్ థింగ్ అనుకున్నాక దానికి స్టిక్ అయి ముందుకు వెళ్ళిపోవడమే. కాబట్టి మంది చాలా వీడియోస్ కి మనకి 1,00,000 కంటే తక్కువ వ్యూస్ ఉంటాయి. సో 1,00,000 దగ్గరగా నాకు వ్యూస్ వచ్చిన వీడియోని నేను ఇప్పుడు మీకు స్క్రీన్ ముందు తీసుకొస్తున్నాను. మీరు లెంత్ చూడండి, ఇక్కడ ఎంత ఉంది, 12 మినిట్స్ ఉంది కదా. వ్యూస్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 1,00,000 దగ్గరగా ఉన్నాయి కదా. దాని అనలిటిక్స్ లోకి వెళ్తే దాని ద్వారా నాకు 13,000 రూపాయలు వచ్చింది. లెంత్ ఎంత, 12 మినిట్స్, వచ్చింది ఎంత, 13,000 రూపాయలు వచ్చింది కదా. మన మెయిన్ ఛానల్లో రీసెంట్ గా January 3rd ఒకటి పోస్ట్ చేశాను. ఆల్మోస్ట్ 1,50,000 దగ్గరగా వ్యూస్ ఉన్నాయి. అండ్ ఇంకా దాని రిలేటెడ్ గా యాడ్ రెవెన్యూ రాలేదు. అంటే ఇమీడియట్ గా మనం పెట్టిన వెంటనే 1 డేలో కూడా మనకు తెలియదు అనమాట. కొన్ని డేస్ బ్యాక్ వెళ్తే ఆల్మోస్ట్ ఇది ఉంది కదా 1423 వీడియో, అది కూడా 1,30,000 దగ్గరగా వ్యూస్ వచ్చింది. అక్కడ నాకు 16,000 రూపాయల దగ్గరగా డబ్బులు వచ్చింది. అదెంత లెంత్, 30 మినిట్స్. 30 మినిట్స్ దానికి 16,000 దగ్గరకు వచ్చి 1,30,000కి, 1,30,000 వ్యూస్ కి 12 మినిట్స్ కి 13,000. సుమారుగా ఇంచుమించుగా దీనికంటే డబల్ అది. ఇది 12 మినిట్స్, అది 30 మినిట్స్, మోర్ దాన్ డబల్ ఉంది. మరి యాడ్ రెవెన్యూ కూడా మోర్ దాన్ డబల్ వచ్చి ఉండాలి కదా. అలా రాదు. ఎందుకంటే నేను ఆ 12 నిమిషాల వీడియోకి ఆ యాడ్ ఎలా అయితే డిస్ట్రిబ్యూట్ చేసింటానో, ఎంత లెంత్ పెట్టినా, నేను 40 పెట్టినా, 50 పెట్టినా, 1 అవర్ పెట్టినా, 2 అవర్స్ పెట్టినా, 3 అవర్స్ పెట్టినా, చూసే వాళ్ళు నా వీడియో చూస్తున్నప్పుడు నార్మల్ వీడియోకి ఎన్ని యాడ్స్ అయితే వాళ్ళకి రావాలో అవే వదిలేస్తుంటాను అంతే. సో 5 నిమిషాలకు 5 నిమిషాలు, 5 నిమిషాలు 5 నిమిషాలు ఒక్కొక్క యాడ్ పెట్టుకొని మంచిగా డబ్బులు సంపాదించాలంటే కాదు. సుమారుగా ఒక్కొక్క వీడియోకి 15,000 ఆర్ దానికంటే మనకి ఎక్కువ వస్తూ ఉంటుంది, డిపెండింగ్ అపాన్ వ్యూస్. రీసెంట్ టైమ్స్ 1,00,000 వ్యూస్ వస్తున్నాయి కాబట్టి. కానీ మీరు అదే యూట్యూబ్ లో చాలా ఛానల్స్ లో మీకు 40 లక్షలు, 50 లక్షలు అలా చెప్తుంటారు. వాళ్ళ ఎంటైర్ థింగ్ వేర్ అనమాట. వాళ్ళు వీడియో పెడితే 5 లక్షలు, 10 లక్షలు, మిలియన్స్ వెళ్ళిపోతుంటాయి. అండ్ రెగ్యులర్ గా వీడియోస్ పెట్టి కూడా మిలియన్ వ్యూస్ ని, లక్షల వ్యూస్ ని సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి
మనకు అసలు కంపారిజనే కాదు. వాళ్ళది ఎక్కడో ఉంటుంది వాళ్ళ ఛానల్ రిలేటెడ్ గా యాడ్ రెవెన్యూ, అండ్ మనది ఫైనాన్షియల్ ఫీల్డ్ కాబట్టి దీని ఆడియన్స్ వేరు, అది ఎప్పుడు కొంత తక్కువే ఉంటుంది. ఈ మధ్య కొంత పెరుగుతున్నారు కాబట్టి ఎవరైతే కొంచెం ఎక్కువ లెంత్ పెడుతుంటే మీరు యాడ్ రెవెన్యూ కోసం చేస్తున్నారు అని అంటున్నారు, నేను మీకు 30-40 నిమిషాలు వీడియో పెట్టడానికి దానికి 2 times 3 times నేను వీడియోని రికార్డ్ చేస్తుండాలి, ఇదే గొంతుతో మాట్లాడుండాలి. సో కాబట్టి నా రిక్వెస్ట్, నేను ఇది ఏదో యాటిట్యూడ్ తో కూడా చెప్పట్లేదు, నా రిక్వెస్ట్ నా చూస్తున్న ఆడియన్స్ కి చెప్పాలనుకుంటుంది. నేను 12 నిమిషాలకు పెట్టినా 30 నిమిషాలకు పెట్టినా ఏది పెట్టినా వచ్చే ఇన్కమ్ మారదు. నేను ఏదైతే కంటెంట్ మీకు చెప్పాలనే ఒక ఇంట్రెస్ట్ ఉంటుందో దాంతో వస్తున్న లెంతే అది. సో ఇకపై ఇంకేదైనా లెంతీ వీడియోస్ వస్తుంటే మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. మీరు అలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఇంకా లెంతీ వీడియో చేయాలి, ఆ కంటెంట్ ఉంది అనుకున్నప్పుడు కూడా ఆ ప్రెషర్ తో ఎక్కడైనా కట్ చేయడానికి నాకు ఫోకస్ వెళ్ళిపోతుంది. కాబట్టి లెంతీ వీడియోస్ వస్తున్నాయి, అది ఫైనాన్షియల్ స్పేస్ లో వస్తున్నాయంటే మాత్రం నాదని కాదు, ఎవరి నుంచి వస్తున్నాయన్నా సరే మోస్ట్లీ అందులో కంటెంట్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇది మన ఫస్ట్ ఇన్కమ్. సెకండ్ది మనకి సంబంధించిన అఫిలియేట్ ఇన్కమ్ ఉంటుంది. మీకు లింక్స్ కనిపిస్తుంటాయి కదా డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో, అవి మాకు సంబంధించిన మెయిన్ ఇన్కమ్ అనమాట. ఒకప్పుడు 2000, 3000, 5000 అలా స్టార్ట్ అయింది, కాస్త చాలా మంచి ఇన్కమ్ గానే మారింది. అండ్ అంత వస్తున్న స్టేజ్ లో, అంటే మాకు ఏవి రాని స్టేజ్ లో కూడా దాని నుంచి మాకు ₹2 కూడా రాని స్టేజ్, అప్పుడే లింకులు పెట్టిన స్టేజ్ నుంచి కూడా ఇప్పటి వరకు మేము పెట్టుకున్న రూల్ ఏంటంటే ఆ ఇన్కమ్ మనకి పెరిగిన, ఆ ఇన్కమ్ మనకి పడిన, ఆ ఇన్కమ్ ఏదవుతున్నా సరే అత్యాశకు వెళ్ళి ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించాలని మనల్ని నమ్మి ఎవరైతే మనకి ఇవాళ రూపాయి ఇస్తున్నారో వాళ్ళని మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా కిందకి లాగే ప్రయత్నం చేయకూడదని. కాబట్టి మీరు చూస్తే స్టాక్ మార్కెట్ ఛానల్స్ లో, మన తెలుగు అని కాదు, మీరు మోస్ట్ ఆఫ్ ద లాంగ్వేజెస్ లో చూడండి, ఏదైనా ఒక ట్రేడింగ్ ఛానల్ సపరేట్ గ్రూప్ లేకుండా మీరు మా కింద అకౌంట్ ఓపెన్ చేస్తే మీకు ఈ గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్ లో మీరు ఉంటారు, మీకు మేము డైలీ కాల్స్ ఇస్తాం అని చెప్పకుండా మీరు మా కింద అకౌంట్ ఓపెన్ చేస్తే మీకు అది ఉంటుంది ఇది ఉంటుందని ఎటువంటి లింక్ చేసి కంటెంట్ ని పెట్టకుండా, నేను ఏ కంటెంట్ పెట్టాలనుకున్నా నా దగ్గర అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళనే, చేయకపోయిన వాళ్ళైనా, నేనేం చేసినా మన వాళ్ళందరి కోసం చేయాలి. వాళ్ళు ఇంకేదో రీజన్స్ తో వేరే ఛానల్లో మాది చేయాల్సిందే అంటే చేసేసి ఉండొచ్చు, వాళ్ళు కూడా నేర్చుకోవాలి, వాళ్ళు కూడా ఎదగాలి, మన వాళ్ళంతా ఎదగాలనే ఒక ప్రయత్నంతోనే మన నుంచి కంటెంట్ వస్తుంది. కానీ నా కింద ఎవరు అకౌంట్ ఓపెన్ చేశారు, నాకెవరు లాభాలు ఇస్తున్నారనే ఒక దాంతో మాకు ఉండదు. బట్ మేము చేస్తున్న కంటెంట్ నచ్చి వీళ్ళని సపోర్ట్ చేయాలి, వీళ్ళని ఆదరించాలి, వీళ్ళు ఎటువంటిది ఒక ఉద్దేశం లేకుండా ఖచ్చితంగా ఇలా చేసిన వాళ్ళకి ఇలా అని కాకుండా ఒక ప్లాట్ఫామ్ లో మన కోసం వీళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి వీళ్ళకి నేను నా ఆదరణ అందించాలి అని ఎవరెవరైతే అనుకున్నా వాళ్ళంతా ఉన్నారో వాళ్ళు మాత్రమే మా కింద అకౌంట్ని ఓపెన్ చేస్తారు. ఇప్పుడు కాదు, చాలా సార్లు నేను చెప్పింది ఇదే, ఇలా ఉన్నారు మనతో జెన్యూన్ గా ఉన్నారని మీకు మేము అనిపించిన రోజే మీరు మా కింద అకౌంట్ ఓపెన్ చేసుకోండి, మా కింద ఉంటున్న లింక్స్ ని యూజ్ చేయమని చెప్పాను తప్పితే బలవంతంగా ఒక దగ్గరికి తీసుకురాకూడదు. వాళ్ళకి అనిపించిన రోజు వాళ్ళు ఎక్కడ అకౌంట్ ఓపెన్ చేసినా వాళ్ళ ద్వారా సర్వీసెస్ అందట్లేదు, బట్ వీళ్ళు మనకి ఏదున్నా లేకపోయినా మనకి వీళ్ళు ఎప్పటికీ వీళ్ళు మనతోనే ఉంటూ అహర్నిశలు వీళ్ళు మన కోసం కంటెంట్ ఇస్తున్నారని వాళ్ళు అనుకున్న రోజు, ఈ రోజు కాకపోయినా రేపైనా వాళ్ళు మన కింద అకౌంట్ ఓపెన్ చేస్తారు. కానీ బలవంతంగా ఎవరిని ఉంచకూడదు అనేది మేము అఫిలియేట్ ఇన్కమ్ లో ఫస్ట్ నుంచి కూడా పెట్టుకున్న రూల్, అది ఇప్పటికీ ఫాలో అవుతున్నాం. అండ్ రీసెంట్ టైమ్స్ లో మనకి సెబీ వాళ్ళ రూల్స్ ని మార్చడం ద్వారా ఈ అఫిలియేట్ ఇన్కమ్ అంతా కూడా డ్రాస్టిక్ గా తగ్గిపోతుండేసరికి రీసెంట్ గా మీరు నితిన్ కామత్ గారు జీరోదా CEO కూడా 30%, 40% దగ్గరగా రీసెంట్ టైమ్స్ లో ఇంపాక్ట్ ఉంది, కమింగ్ టైమ్స్ లో ఇంకా ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పారా. ఇలా చెప్పేసరికి మీరు చూడండి, మోస్ట్ ఆఫ్ ద ట్రేడింగ్ ఛానల్స్ అన్ని కూడా క్రిప్టోని ప్రమోట్ చేయడం స్టార్ట్ చేశాయి. హిందీలో ఉంటున్న పెద్ద ఛానల్స్ అన్ని కూడా క్రిప్టో ప్లాట్ఫామ్స్, బికాస్ అక్కడ ఇంకా అఫిలియేట్ ఇన్కమ్ కమిషన్ ఇంకా ఎక్కువ వస్తుంది, ఇంకా డబ్బులు ఎక్కువ వస్తుంది అని. అండ్ రీసెంట్ గా వచ్చిన మెయిల్ ఇది, తెలుగులో చాలా క్రియేటర్స్ ప్రమోట్ చేస్తున్నారు, హిందీలో చాలా క్రియేటర్స్ ప్రమోట్ చేస్తున్నారు, మీరు కూడా ప్రమోట్ చేయండి, మీకు ఇలాంటి ఇన్కమ్ ఇస్తాం, మీకు ఇలాంటి పర్సంటేజ్ ఇస్తాం, మీకు ఇది ఇస్తాం అది ఇస్తాం అంటున్నా. నేను చెయ్యండి, నేను రిస్క్ తీసుకుంది, నేను నా ఫ్యామిలీ ఏదైతే చెయ్యమో, మమ్మల్ని నమ్ముతున్న వాళ్ళు, మా ఛానల్ చూస్తున్న వాళ్ళు కూడా మేమెంతో మాకు వాళ్ళు కూడా అంతే, వాళ్ళు కూడా మేము తీసుకొని రిస్క్ తీసుకోవడం మాకు ఇష్టం లేదు, మాకు అవసరం లేదు. అలాంటి ఇన్కమ్స్ ఏదైనా ఉంటున్నా మేము వదిలేసుకోవడానికి ఇష్టపడతాను తప్పించి ఇలాంటి మెయిల్స్ కి ఇదనే కాదు. ఒక్కసారి నేను స్క్రీన్ మీద పెడుతున్నా, రీసెంట్ డేస్ లో ఎన్ని మెయిల్స్ కొలాబరేషన్ అని వచ్చాయి చూడండి. మేము చేసేవి ఎలా ఉంటాయి, మన ఛానల్లో చేసే యాడ్లు ఎలా ఉంటాయి, FM రిలేటెడ్ గా బుక్స్ ని రీడ్ చేయండి అని ఎలాగా, బుక్స్ గురించి, ఫిక్స్డ్ డిపాజిట్ల గురించి, ఇవి మేము చేసుకునే అడ్వర్టైజ్మెంట్స్, డబ్బులు తీసుకొని చేసుకునే అడ్వర్టైజ్మెంట్స్. తక్కువ ఎక్కువ ఎంత డబ్బులు వస్తుంది అనేది పక్కన పెడితే, అది రూపాయి వచ్చినా, ₹100 వచ్చినా, ₹1,00,00,000 వచ్చినా, 100 కోట్లు వచ్చినా, 1000 కోట్లు వచ్చినా, ఏం వచ్చినా సరే అది వన్ వేలోనే మీ నుంచి మా సైడ్ ఇట్లా వచ్చిందే తప్పితే మేము బలవంతంగా లాక్కొని ఇటు వచ్చింది అయితే ఏది లేదు. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా ఫ్యూచర్ లో మా నుంచి వస్తున్న కంటెంట్, మేము పెడుతున్న ఎఫర్ట్స్, మేము మీకు ఇవ్వాలనుకుంటున్న ఆ నాలెడ్జ్ షేరింగ్ మీకు ఏదైతే జెన్యూన్ గా అనిపించి మా నుంచి వస్తున్న వాల్యుబుల్ థింగ్స్, ఇప్పుడే కాదు ఫ్యూచర్ లో ఎప్పుడైనా సరే మీరు డైరెక్ట్ గా ఆ అకౌంట్స్ వాళ్ళ వెబ్సైట్స్ కి వెళ్ళి చేసేసుకో బదులు, వాళ్ళ దగ్గర తీసేసుకునే బదులు, డైరెక్ట్ గా వెళ్ళి తీసుకునే బదులు, మీకు కంటెంట్ ఇస్తున్న వాళ్ళల్లో మేము ఒకవేళ మంచి కంటెంట్ ఇచ్చాం, మేము మీకు మంచి సేవలను అందించామని మీకు అనిపిస్తే మాత్రం తప్పకుండా డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో లింకులు ఉంటాయి, ఆ లింకుల ద్వారా వెళ్ళడానికి ప్రయత్నించండి. లేదు మీరు ఇచ్చిన కంటెంట్ మాకు ఏమీ పెద్ద యూజ్ అవ్వలేదు, మీ ద్వారా మేము ఏమీ గెయిన్ అవ్వలేదని మీకు అనిపించిందా,
మీరు డైరెక్ట్ గానే వెళ్ళండి. బట్ ఏదైనా సరే ఒక్కటైతే చెప్పాలనుకుంటున్నాను, నేను మన దగ్గర ఎవరైతే మన టీం మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ రీసెంట్ టైమ్స్ లో కాదు, ఫస్ట్ నుంచి కూడా చెప్తూ వచ్చింది, ఛానల్ నేను ఒకటి కాదు, నేను డే ట్రేడర్ తెలుగు లేకపోతే మా అన్నయ్య డే ట్రేడర్ తెలుగు కాదు, ఛానల్ మా అబో ఉంటుంది. ఈ రోజు నేను వేసుకుంటున్న ఈ బట్టలతో సహా, నేను వాడుతున్న ల్యాప్టాప్, లైట్, ప్రతిదీ కూడా నాకు వాళ్ళు ఇచ్చిందే. వాళ్ళు నన్ను నమ్మి నువ్వు మాకు కంటెంట్ ఇవ్వు, నేను మీకు ఈ సపోర్ట్ ఇస్తాం అని ఒక మ్యూచువల్ దాంట్లో మనం వెళ్తున్నాం. సో నాకు రెస్పెక్ట్ ఇవ్వకపోయినా పర్లేదు, నన్ను పేరు పెట్టి పిలిచినా పర్లేదు, రేవంత్ అని పిలిచినా పర్లేదు, నేను దాన్ని ఏం పెద్ద పట్టించుకోను. కానీ ఛానల్ రిలేటెడ్ గా మాత్రం ఎటువంటి తప్పు జరగడానికి లేదు. టెలిగ్రామ్ లో పెడుతున్న అప్డేట్స్ దగ్గర నుంచి వీడియోలో పెడుతున్న థింగ్స్ వరకు అదొక్కడే నేను చాలా బాధపడతాను. అదే నన్ను బాధ పెట్టే థింగ్. నేను ఛానల్ కింద ఎంప్లాయీని, ఛానల్ నా పైన ఉంది, వాళ్ళు నాకు డబ్బులు ఇస్తున్నారు, వీళ్ళు మనకి మంచి కంటెంట్ ఇస్తున్నారు కదా అని చెప్పి నేను బలవంతం చేయకపోయినా నా దగ్గర అవన్నీ ఓపెన్ చేసుకొని, నా దగ్గర మా ఛానల్ దగ్గర అకౌంట్లు ఓపెన్ చేసుకొని వీళ్ళు మనకి సర్వీస్ ఇస్తారని నమ్ముతున్నారు. ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టాలంటే మీరు ఎక్కడ తప్పులు చేసుకున్నా, నా రిలేటెడ్ గా, నా పర్సనల్ రిలేటెడ్ గా ఏ వర్క్స్ తప్పు చేసినా పర్లేదు, కానీ ఛానల్ రిలేటెడ్ గా జాగ్రత్తగా ఉండండి. మీకు కాదు, నాకు కూడా తిండి పెడుతున్నది అదే అని. ఈ టైప్ ఆఫ్ థింగ్ తో మేము ఛానల్ని ఫస్ట్ నుంచి కూడా రన్ చేస్తున్నాం. మాకు డబ్బులు వస్తాయని చాలా వాటిల్లో అనిపిస్తున్నా, కోర్సులు పెడితే కోట్లు సంపాదించవచ్చు. చిన్న చిన్న ఛానల్స్ కూడా ఎన్నో కోట్లు, డబల్ డిజిట్స్ పైన కోట్లు సంపాదించారని కూడా మీరు చాలా దగ్గరలో చూసుంటారు. అంటే జస్ట్ ఇమాజిన్, 5,000 రూపాయలు నేను కోర్స్ పెడితే మన ఛానల్ చూసే 1,00,000-2 లక్షల మందిలో సగం మంది దాన్ని తీసుకున్న 5,000 మల్టిప్లైడ్ బై ఒక 50,000 వేయండి, 1,00,000 వేయండి, ఎన్ని కోట్లు దాని ద్వారా సంపాదించుండొచ్చో ఆలోచించండి. మాకు డబ్బులు ఇంపార్టెంటే, కానీ అది మీ ద్వారా, మీ స్వచ్ఛందంగా, మీ మనసుతో వీళ్ళు మనకి మంచి చేస్తున్నారు కాబట్టి మనం చేయాలనుకుని వచ్చే డబ్బుల్ని మాత్రమే మనం ఆనందంగా తీసుకుంటాం. ఇలా క్రిప్టోలు చేస్తే మీకు ఇది ఇస్తాం, అది ఇస్తాం, లేకపోతే ఇది ప్రమోట్ చేయండి, అది ప్రమోట్ చేయండి అంటే రోజుకో ప్రమోషన్ చేయగలిగే స్టేజ్ లో ఉంటున్నా, ఆ వ్యూవర్షిప్ ఉంటున్నా, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇది మా సెకండ్ అఫిలియేట్ ఇన్కమ్, ఇది మా మెయిన్ ఇన్కమ్. అది ఎలా వెళ్తుంది, ఫ్యూచర్ లో ఏం జరుగుతుంది, ఏం జరిగినా ఏం జరగకపోయినా సరే మేము అనుకునే ఎథిక్స్ ని మాత్రం, వైరస్ టైంలోనే అంత వ్యూవర్షిప్ ఉండి అంత పేరు ఉంటున్నప్పుడే మేము ట్రాక్ తప్పలేదు. మేమైతే ఒక గీతం దాటి వెళ్ళాలనుకోవట్లేదు. మళ్ళీ చెప్తున్నాను కదా, మీకు చెడు జరుగుతుంది అంటే అది ఛానల్లో నేనైతే నాకు పని చేస్తున్నంత వరకు నేనైతే అది మీ ముందుకు తీసుకురాను. యూట్యూబ్ అయింది, అఫిలియేట్ అయింది, బ్రాండ్ ప్రమోషన్స్ చెప్పాను కదా, బుక్స్ రిలేటెడ్ గా ప్రమోట్ చేస్తుంటాను రీసెంట్ టైమ్స్ లో, అండ్ ఫిక్స్ డిపాజిట్స్ పరంగా చెప్పుంటాను, అండ్ అంతకుముందు FM రిలేటెడ్ గా ఆడియో బుక్స్ ని వినండి అని చెప్పుంటాను. ఇవన్నీ కూడా మా రిలేటెడ్ గా బ్రాండ్ ప్రమోషన్స్ కిందకు వస్తాయి. సో వీటి ద్వారాను మాకు ఇన్కమ్ ఉంటుంది. బట్ అది మీకు రెగ్యులర్ గా ఉండదు, ఎందుకంటే అలాంటివి తక్కువ ఉంటాయి. మన దగ్గర ప్రమోట్ చేయించాల్సినవి ఏంటి యాక్చువల్ గా, ఈ క్రిప్టోలు, ఈ బెట్టింగ్ యాప్స్, డబ్బులు పెట్టగలిగేటివి, ఇవి యాక్చువల్ గా మన దగ్గర చేయించాలి. కానీ ఇన్ని సంవత్సరాల్లో ఒక్క బెట్టింగ్ యాప్ గురించి అయినా, ఒక్క క్రిప్టో రిలేటెడ్ గా అయినా, ఇలా గేమ్ ఆడండి, అలా గేమ్ ఆడండి అయినా మన దగ్గర నుంచి వచ్చుంటే ఈ పాటికి మీరు ఇమాజిన్ చేయలేరు ఆ నెంబర్ ని. నాకు తెలిసి ఒక 10 తరాలు కూర్చొని తినేంత డబ్బులు సంపాదించుండొచ్చు ఫైనల్ గా స్టాక్ మార్కెట్ నుంచి. గత కొన్ని సంవత్సరాలు ఏంటంటే మాకు ట్రేడింగ్ ద్వారా మంచిగా వర్కౌట్ అయింది. బట్ ఈ రీసెంట్ టైమ్స్ లో కొంత ఇంపాక్ట్ అయ్యి కొంత లాస్ అయ్యేసరికి ఈ ట్రేడింగ్ ద్వారా ఇన్కమ్ అయితే ప్రెసెంట్ మా ఇన్కమ్ లో లేదు, ప్రెసెంట్ లేదు. ఫ్యూచర్ లో మేము ఇంకేదైనా దీని రిలేటెడ్ గా క్రాక్ చేసి మొత్తానికి మాకు ప్రాబబిలిటీ పెరగాలి. మా సిస్టమ్ రిలేటెడ్ గా మేము ఏదైతే ఫాలో అవుతున్నామో మొత్తం ఎంటైర్ సిస్టమ్ రిలేటెడ్ గా మా ప్రాబబిలిటీ 50-50 ఉండకూడదు, బెటర్ గా ఉండాలి. ఆ బెటర్ గా ఉంటున్న టైంలో మేము ఏదైతే నేర్చుకున్నామో అది మళ్ళీ మన ఛానల్లో మాట్లాడి తర్వాత మేము కంటిన్యూ చేస్తాం. బట్ ప్రెసెంట్ అయితే దాని రిలేటెడ్ గా మేము వర్కౌట్ చేస్తున్నాం. కాబట్టి మా ట్రేడింగ్ ఇన్కమ్ అనేది ప్రెసెంట్ మా ఇన్కమ్ కాదు. కానీ గత 3 సంవత్సరాల్లో మాకు ఏవైతే ఉన్నాయో, లాస్లు ఉన్నాయో, ప్రాఫిట్లు ఉన్నాయో ఆల్రెడీ ఛానల్లో మాట్లాడాం. ప్రెసెంట్ స్టాక్ మార్కెట్ ద్వారా మాకు ఇన్కమ్ వస్తుంది అంటే అది డివిడెండ్స్ ద్వారా. ఇదిగోండి ఇలా డివిడెండ్స్ మాకు టైం టు టైం పడుతూ ఉంటాయి. ప్యాసివ్, అది మనం ఏం కష్టపడాల్సిన నీడ్ లేదు. స్టాక్స్ లో డబ్బులు పెడతాం, వాళ్ళు మనం వద్దన్నా సరే ఆ డివిడెండ్ రూపంలో మన బ్యాంక్ అకౌంట్ లో వేస్తూ ఉంటారు. సో స్టాక్ మార్కెట్ ద్వారా మాకు ప్రెసెంట్ డివిడెండ్ ఇన్కమ్ ఉంది. అండ్ ట్రేడింగ్ ద్వారా మేము ఎటువంటి డబ్బుల్ని కూడా ప్రెసెంట్ రీసెంట్ గా లాస్ అయ్యాం. దాని తర్వాత మేము దాని ద్వారా బ్యాక్ టెస్టింగ్ మోడ్ లో, ప్రాక్టీస్ మోడ్ లో ఉన్నాం. కానీ ఎలా దాన్ని ఇంకొంచెం సిస్టమ్ ఇంప్రూవ్ చేసి మన వాళ్ళతో కూడా వాటిని డిస్కస్ చేసి ఎలా దీన్ని ఇంకొంచెం బెటర్ గా తీసుకువెళ్ళచ్చు ముందుకు అనేది ఆల్రెడీ వీడియో కూడా దీని రిలేటెడ్ గా చేశాను, మాట్లాడాను కూడా. ఇవి మా రిలేటెడ్ గా ఉంటున్న ఇన్కమ్స్. మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అండ్ అన్ని ఇన్కమ్స్ ని చెప్పొచ్చు కదా, ఇంత నెంబర్ అని చెప్పొచ్చు కదా అంటే అది ఎప్పుడు ఒకలా లేదనమాట. ఒక టైంలో చాలా తక్కువ ఉండేది, ఒక టైంలో చాలా ఎక్కువ అయింది, అండ్ ఒక టైంలో ఇప్పుడు కొంత తగ్గింది. అండ్ రేపు పొద్దున అది ఇంకా పెరగచ్చు, అది ఇంకా పడచ్చు. ఈ రోజు నేను ఏదైతే వీడియోలో చెప్తానో అది ఫిక్స్ అయిపోతుంది, ఇది కాన్స్టెంట్ అయిపోతుంది. రేపు పొద్దున అది ఏదైనా రూల్స్ మార్చి కంప్లీట్ జీరో కూడా చేసేయచ్చు. అది నా చేతుల్లో లేనిది, రెగ్యులేటరీ రిస్క్ ఉంది. సెబీ వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు, సడన్ గా 30-40% FNO వాల్యూమ్స్ పడ్డాయని మీరు వినే ఉంటారు కదా. సో నా చేతుల్లో లేనిది నేను ఇవాళ చెప్పింది ఫిక్స్ అయిపోతుంది. రేపు పొద్దున అది కాకపోయినా చెప్పారు కదా అదే వస్తుందేమో అనుకుంటారు. కానీ యూట్యూబ్ అలా కాదు కదా. ఈ వ్యూవర్షిప్ నేనైతే మీకు చూపించాను, యావరేజ్ గా మీకు అర్థం అవుతుంది నెల వ్యూవర్షిప్ ద్వారా ఎంత వస్తుంది అనేది. కానీ మిగిలినవి యాడ్స్ ద్వారా కానీ మిగిలిన ద్వారా కానీ అది కాన్స్టెంట్ గా ఉండగలిగేది కాదు. కాబట్టి అది ఒక నెంబర్ అనుకోవడంలో
ఇది లేదు. బట్ నాకు తెలిసి మన ప్లేస్ లో ఇంకే ఇతర ఛానల్ ఉంటున్నా సరే వాళ్ళు ఇంటూ 10 times ఇంటూ 20 times సంపాదించుకోవడానికి 4-3 వేస్ ప్రతిరోజు మన కళ్ళ ముందు ఇతర ఛానల్స్ ద్వారా కనిపిస్తూనే ఉంటాయి. అని ఏమి రాని స్టేజ్ నుంచి కూడా మంచిగా డబ్బులు వచ్చే స్టేజ్ వరకు కూడా మేము మా రూల్స్ ని మేము ఫాలో అవుతూ వచ్చాం. దానికి బలమైన కారణం మాత్రం మీరు మా మీద చూపిస్తున్న ప్రేమ. అది ఎప్పటికీ మేము కోల్పోకూడదని, మా నుంచి ఏం పోయినా పర్లేదు కానీ మమ్మల్ని నమ్మి వీళ్ళు ఇలా అని నమ్ముతున్న వాళ్ళ నమ్మకాన్ని మాత్రం మేము కోల్పోకూడదు. ఇదే మా లైఫ్ లో బిగ్గెస్ట్ థింగ్. పర్సనల్ గా మిమ్మల్ని నేను ఒక ఫ్యామిలీ మెంబర్ లా అనుకొని మీరు ఫస్ట్ నుంచి నాతో అందరూ కాదు, కొంతమంది, నేనేం ఛానల్ అంతా అట్లా అనుకోరు కాదు, కొంతమందే ఉన్నారు. డెఫినెట్ గా నేను మీ అందరికి ఏదో ఒక రోజు మీరు మంచిగా మీ లైఫ్ లో మీరు ఒక స్టెప్ ఎదిగేలా, మీరు ఇంకొంచెం బెటర్ గా అయ్యేలా, ఏమేం చేస్తే మీరు ఇంకా ఇంకా ఇంప్రూవ్ అవుతారో దాన్ని మొత్తం నేను ఫుల్ఫిల్ చేశాకే నేను సక్సెస్ అని నేను ఫీల్ అవుతాను. ఇప్పుడు చాలా మంది అంటూ ఉంటారు మీరు యూట్యూబ్ లో ఇన్ని వ్యూస్ వస్తున్నాయి లేకపోతే ఇట్లా అట్లా ఇట్లా అని. నేను ఎప్పుడు ప్రైడ్ దాన్ని తీసుకోలేదు. ఎందుకంటే చిన్నప్పుడు మేము అన్ని చూసాం, లో చూసాం, హై చూసాం. ఈ రెండు చూసిన వాళ్ళకి ఏంటంటే హై ఉన్నప్పుడు కూడా ఏమోలే, లో కూడా వెళ్ళొచ్చేమోలే అని చెప్పి న్యూట్రల్ కి వెళ్ళిపోతాం అనమాట. సో గర్వం లోపల ఏదో సంథింగ్ ఏం లేదు. బట్ ఐ ప్రామిస్, ఎవరెవరైతే మమ్మల్ని మా ఛానల్ ని నమ్మి ఇప్పటి వరకు మమ్మల్ని ఆదరిస్తున్నారో, మీ లైఫ్ లో మీరు ఈ ఛానల్ లేదు మీ లైఫ్ లో అనుకునేదానికి, ఈ ఛానల్ మీ లైఫ్ లో ఉందనుకునేదానికి ఆల్రెడీ ఒక స్టెప్ ఎక్కిన వాళ్ళు ఉంటే ఆనందమే. బట్ ఇప్పటికీ మా ద్వారా మీరు ఇంకా మీ లైఫ్ లో బాగా లాభం రాలేదు, బాగా ఎదగలేదు మీరు అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని ఆ స్టేజ్కి తీసుకువెళ్ళడానికి నా బ్లడ్ అండ్ స్వెట్ పెట్టి నేను పనిచేస్తానని మాత్రం మాటిస్తున్నాను. ఓకే, మరి ఇక ఉంటాను అని చెప్పాను కదా స్టార్టింగ్ లో. మీ ఫ్యామిలీ కోసం టర్మ్ ఇన్సూరెన్స్ ఇవ్వాలే తీసుకోవడానికి అయితే ప్రయత్నించండి. తీసుకోకపోతున్నా అసలు ఎంత అవుతుందో, మీరు జాబ్ చేస్తుంటే మాత్రం ఎంత అవుతుందో చెక్ చేయడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా మీ ఫ్యామిలీకి దాని అవసరం చాలా ఉంది. మీరు ఏది కొనే ముందైనా ముందు మీ ఫ్యామిలీకి టర్మ్ ఇన్సూరెన్స్ ఉందా లేదా, లేకపోతుంటే ముందు అది తీసుకోవడానికి ప్రయత్నించండి. నేను తీసుకున్న దాని లింక్స్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను, చెక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.